నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో ధర్మ ప్రచార సభ, ప్రెస్ మీట్, బజరంగ్ దళ్ నిరసన, ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్, బ్యాంకులో మంటలు. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఈరోజు గోదావరికని జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మెడికల్ ఓపీ, న్యూ బ్లాక్, ఐసీయూ బ్లాక్, ఎమర్జెన్సీ విభాగం, డ్యూటీ డాక్టర్స్ గదులను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. అవసరమైన సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ ఆసుపత్రి ప్రాంగణంలో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఇంజనీర్లను ఆదేశించారు. శానిటేషన్ పనితీరు మెరుగుపరచాలని సంబంధిత ఏజెన్సీకి సూచిస్తూ తక్షణమే తనను కలవాలని ఆదేశించారు. రోగుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని బెడ్ స్టేయింగ్ పెంపు కోసం చర్యలు చేపట్టాలని, మెడికల్ విభాగానికి అదనంగా ఒక ఓపీ బ్లాక్ ఏర్పాటు చేయాలని సూచించారు. ల్యాబు, యంత్రాలు, ఏసీ వంటి పరికరాల్లో ఎలాంటి లోపాలు వచ్చినా వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట డాక్టర్లు కృపాబాయ్, రాజు, సంబంధిత అధికారులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, గోదావరికని. గోదావరికనిలోనే మొట్టమొదటి అతిపెద్ద జెంట్స్ క్లాత్ షోరూమ్. రాబోయే పండుగలు, మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్. 999 రూపాయలకే 4 ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 4 షర్ట్ క్లాతులు, 999 రూపాయలకే 2 రేమాన్ ప్యాంట్ క్లాతులు, 999 రూపాయలకే 2 అరవింద్ ప్యాంట్ క్లాతులు, 599 రూపాయలకే మీటర్ 60 వైట్ లెనిన్ షర్టింగ్, 799 రూపాయలకే మీటర్ 70 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 899 రూపాయలకే మీటర్ 80 లీ వైట్ లెనిన్ షర్టింగ్, 999 రూపాయలకే మీటర్ 100 లీ వైట్ లెనిన్ షర్టింగ్. జగదాంబ లినెన్ కాటన్ స్టోర్, లక్ష్మీనగర్, గోదావరికని. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 19న జనరల్ బాడీ సమావేశం, నూతన కార్యవర్గం ఎన్నిక ఉంటుందని రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు చల్లా రవీందర్ రెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఎన్టీపీసీ అయ్యప్ప ఆలయ అర్చకులు వామన్ శర్మతో కలిసి చల్లా రవీందర్ రెడ్డి మాట్లాడారు. గోదావరికని శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్లో ఆదివారం ఉదయం 11 గంటలకు ఏర్పాటు చేసిన ఈ జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గం ఎంపికలో అయ్యప్ప మాలాధార స్వాములు అందరూ పాల్గొనాలని కోరారు. ఈ ప్రెస్ మీట్లో అయ్యప్ప ధర్మ ప్రచార సభ బాధ్యులు జనగామ తిరుపతి, పరస రామస్వామి, వడ్డెపల్లి దినేష్, అబ్బా గంగాధర్, జూపాక రాజయ్య, సట్టు శ్రీనివాస్, రమణయ్య, కోట రాజు, రవి, జక్కుల సతీష్, ప్రభంజన్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి, ఓం శ్రీ స్వామి. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరికని మార్కండేయ కాలనీలో గల శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్లో తేదీ 19/4/2026 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ జనరల్ బాడీ సమావేశము, అలాగే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకొనడానికి ఆ రోజు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో గోదావరికనిలో ఉన్నటువంటి అయ్యప్ప మాలాధారకులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున కోరడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మన అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ట్రస్టీ మెంబర్ అయినటువంటి బే తిరుమలరావు గారు, అలాగే పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తోట రామ్మూర్తి గారు, సంపత్ గారు,
మన రాష్ట్ర నాయకులైనటువంటి పిఆర్ఓ గారు జనగామ తిరుపతి గారు, అలాగే భూతం రాజేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. ఈ యొక్క కార్యక్రమంలో అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ చేస్తున్నటువంటి కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కార్యక్రమాలలో ముందు చేయవలసినటువంటి కార్యక్రమాలు కూడా నిర్ణయం తీసుకోబడతాయి. అలాగే ఇప్పుడు చేస్తున్నటువంటి అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా శబరిమలలోని నారాయణతోడు దగ్గర మహాన్నదాన కార్యక్రమాన్ని నిత్యం ఈ యొక్క అయ్యప్ప స్వామి టెంపుల్ అక్కడ తెరిచున్నన్ని రోజులు అక్కడ నిత్య అన్నదానం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వాములై అక్కడ ఆ యొక్క అన్నదానంలో అందరూ కూడా భాగస్వాములు కావాలని కూడా కోరడం జరుగుతుంది. అలాగే అందరూ కూడా వినియోగించుకోవాలని, ఇక్కడ నుండి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా అక్కడ వాళ్ళకి అకామిడేషన్ ఉంటుంది, అన్నదానం ఉంటుంది. మన ప్రాంతం నుండి ఎవరైనా అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలా ఈ యొక్క కార్యక్రమం అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఈ నెల 19వ తారీఖు నాడు ఫంక్షన్ హాల్లో నిర్వహించడానికి సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఆ రోజు నాడు మన పెద్దపల్లి జిల్లా నుంచి అందరూ కూడా అయ్యప్ప దీక్షలు తీసుకునేటువంటి వాళ్ళు గురుస్వాములు కానివ్వండి, కన్యస్వాముడు, కత్తిస్వాముడు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా మిగతా భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో పాల్గొని ఆ రోజు నాడు నూతనటువంటి ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయటకు ఇక్కడ జనగామ తిరుపతి ఇలా రవీందర్ రెడ్డి గారు కూడా నిర్ణయించడం జరిగింది. కాబట్టి అయ్యప్ప అంటే ఏంటి, దీక్ష మనం ఎక్కడో కేరళలో పుట్టినటువంటి అయ్యప్ప స్వామిని మన ప్రాంతంలో విచ్చేసి మనకు దాదాపు యావత్తులో దీనికి కుల మత భేద అదుపుడు ఏమీ లేకుండా అందరినీ ఒక కలుపుగోలుగా చేసుకొని అందరూ కూడా ఎటువంటి వారైనప్పుడు కూడా ఎన్ని కష్ట దుఃఖాలు ఉన్నప్పుడు కూడా ఆ అయ్యప్ప స్వామి వారిని ఒక గట్టుకు వేసినటువంటి నమ్మకంతో అందరూ ఈ సంవత్సరం 500 మంది వేస్తే వచ్చే సంవత్సరం 1000 పెరుగుతున్నారు. ఇట్లనే జనాలు చాలా పెరుగుతున్నారు. కాబట్టి అయ్యప్ప అంటే ఏంటి, అయ్యప్పలో ఉన్నటువంటి శక్తి ఏంటి అనేటువంటి మనం విషయం తెలిసిన కొరకై ఈ ఒక పెద్దపల్లి జిల్లా నుంచి అందరూ కూడా విచ్చేసింది ఉంటే, ఆ రోజు ఈ కార్యక్రమం విజయవంతం చేసింది ఉంటే మనం అయ్యప్ప గురించి తెలుసుకోవచ్చు. దీని మన ఒక బాధ్యత రూపకంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ప్రతి ఇంట్లో స్వామియే శరణమయ్యప్ప అనేటువంటి నామస్మరణం అనేటువంటిది చేయాలనే ఉద్దేశం చేత వారు ముందుకు రావడం జరిగింది. దేశవ్యాప్త విచ్చలవిడి లవ్ జిహాద్ వ్యతిరేకంగా గోదావరికంలో బజరంగ్ దళ్ ఈరోజు నిరసన చేపట్టింది. ఈ నిరసన కార్యక్రమంలో పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్ మాట్లాడారు. ఈ నిరసన కార్యక్రమంలో బాధ్యులు మునిగాల సంపత్, ఆది గోకుల రాజు, మెడగోని రవీందర్, ఆరెల్లి జలందర్, కొండపర్తి లింగన్న, డాక్టర్ రాజేష్, అనిరుద్, దిగంబర్, అరవింద్, చందు, మహేందర్ గౌడ్, వెంకటేష్, తిరుపతి, రాజిరెడ్డి, మున్నా, రాజమొగులి, శివ, శ్రీను తదితరులు ఉన్నారు. దేశంలో అల్లకల్లోను సృష్టించాలని దేశవ్యాప్తంగా సృష్టించి ఈ దేశాన్ని ఇస్లామయం చేయాలన్న లక్ష్యంతో ఈ సంస్థలు పనిచేస్తున్నాయని తెలుస్తుంది. ఇలాంటి చర్యలు ఇలాగే జరిగితే దేశంలోని హిందూ యువత ఏకమై వాటి ఆటకట్టించే తరుణం కూడా దగ్గరైందని హెచ్చరిస్తున్నాం. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా దేశవ్యాప్తంగా లవ్ జిహాద్ మీద చట్టం చేసి ఇలాంటి దుర్మార్గాలను నుంచి హిందూ యువతలను కాపాడాలని కేంద్ర ప్రభుత్వాలకు, రాష్ట్ర ప్రభుత్వాలకు విశ్వ పరిషత్ పిలుపునిస్తుంది. ఇలాంటి చర్యలను పునరావృతం చేస్తే రానున్న కాలంలో బజరంగ్ దళ్ బయటకు వచ్చిందంటే ఆ సంస్థల మనుగడ కూడా ఉండేదని హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి. ఈరోజు దేశంలో విచ్చలవిడిగా లవ్ జిహాద్ పేరిట ముస్లిం సంస్థలు వాళ్ళ ముస్లిం మైనార్టీకి చెందిన యువకులందరికీ కూడా హిందూ అమ్మాయిలని టార్గెట్ చేస్తూ హిందూ అమ్మాయిలని ప్రేమించి ప్రేమ పేరుతో వాళ్ళందరినీ పెళ్లిళ్ళు చేసుకొని దాని తర్వాత వాళ్ళని ఇస్లాం మతంలోకి బలవంతంగా మార్చి ఎక్కడికక్కడ హిందూ అమ్మాయిలను హత్య చేయడమే ఒక పని ధ్యేయంగా వాళ్ళు పెట్టుకున్నారు. ఈరోజు మా హిందూ ధర్మం ఏ మతమైనా ఎక్కడైనా మనం అంతా సోదరి భావంతో చూడాలని మా అందరికీ కూడా ఒక సాంస్కృతికంగా మా హిందూ ధర్మాన్ని
మా హిందూ ధర్మంలో ఉన్న యువకులకు మా హిందూ ధర్మం బోధించింది. ఒక్కసారి హిందూ యువకులకి ఇట్లా మైనార్టీ అమ్మాయిలకి ఇట్లా మేము లవ్ జిహాద్ చేయాలనుకుంటే మీరు ఏ విధంగా అయితే హిందూ అమ్మాయిలను పాడి చేస్తున్నారో మేము ఇట్లా మైనార్టీ అమ్మాయిలకి ఇట్లా మేము ప్రేమ పేరులో వలలో పడేయాలనుకుంటే ఒక్కొక్క బజరంగ కార్యకర్త నలుగురు అమ్మాయిలను కూడా పెళ్లి చేసుకుంటారని ఈ విధంగా మేము ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈ దేశంలో ప్రతి ఒక్క గవర్నమెంట్ సెక్టర్ ఆఫీసులలో కానీ బ్యాంకులలో కానీ ఎక్కడ కానీ కాలేజీలలో స్కూళ్ళలో 10th క్లాస్ అమ్మాయిని కూడా ప్రేమ పేరుతో ఈరోజు మైనార్టీలు మొత్తం ముస్లింలు అందరూ కూడా హిందూ అమ్మాయిలనే టార్గెట్గా అదేవిధంగా పెళ్లి వివాహమైన మహిళల్ని కూడా వాళ్ళు లవ్ జిహాద్ పేరిట ప్రతి ఒక్క హిందూ అమ్మాయిలని వాళ్ళు లవ్ జిహాద్ చేస్తున్నారు. బజరంగ దళ్ మేము బజరంగ దళ్ హెచ్చరిస్తున్నాం. ఇట్లా జరిగిన మన TCS పెద్ద పెద్ద కంపెనీలలో లవ్ జిహాద్ పేరున హిందూ అమ్మాయిలపై దాడులను వాళ్ళను హిందూ మతం నుంచి ఇస్లాం మతంకి మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను ఖండిస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ్ నిరసన దీక్షకి పూనుకుంది. గతంలో ఎన్నో లవ్ జిహాద్ కేసులు మనం చూస్తూనే ఉన్నాం. దేశంలో ప్రతి గడపన హిందూ అమ్మాయిలకు దాడి చేస్తూనే ఉన్నారు. లవ్ జిహాద్ పేరున హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వాళ్ళను ముస్లిం మతంలోకి మారుతూ పెళ్ళైన ఇస్లాం యువకులు హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తూ వాళ్ళపై దాడులను చేస్తూ 2 నెలల తిరగక ముందే వాళ్ళను చంపేస్తూ హిందూ ధర్మాన్ని హిందూ అమ్మాయిలను మనకు కాకుండా చేస్తున్నారు. వాళ్ళను ఈ దేశం నుంచి ధర్మకొట్టేలా బహిరంగ పిలుపునిస్తుంది. గోదావరికన్ మార్కండేకాన్లో ఇండియన్ బ్యాంకులో అగ్ని ప్రమాదం ఈరోజు సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో బ్యాంకులో మంటలు చెలరేగాయి. బ్యాంకులోని ఇన్వెర్టర్ నుంచి ప్రారంభమైన ఈ మంటలు మేనేజర్ ఛాంబర్లోకి వ్యాపించాయి. ముఖ్యమైన ఫైల్స్తో పాటుగా కొంత సామాగ్రి కాలిపోయింది. ఈరోజు ఉదయం బ్యాంకులోంచి దట్టమైన పొగలు వస్తుండడాన్ని స్థానికులు గమనించారు. ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆర్పివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సందర్భంగా బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ సౌరభ్ మాట్లాడారు. Today at 8:10 a.m. we came to know that some smoke is coming from the branch. Our is the Indian Bank Godavarikani branch. We immediately came and we checked that at least in manager cabin, lot of smoke is there. Some short circuit may be happened. So we are going to check. We are now checking what the loss has been happened. Hopefully that safe and gold ornaments, nothing will be damaged. Only manager cabin and beside one server room is there. That is the main area affected. We are checking the thing. We will inform the customers. We will request customers not to get panic and have some patience. వాళ్ళ సిబ్బంది మాకు ఫోన్ చేశారు. ఆ తర్వాత సిఐ గారు కూడా మాకు ఫోన్ చేసి తెలుసుకున్నారు. వెంటనే వచ్చి అగ్నిని నివారించి
స్మోక్ని బయటికి లాగించడానికి పైప్ లైన్ ఎగ్జాస్టర్ పెట్టి స్మోక్ని బయటికి పంపిస్తాం. ఆ లాకర్ గాడికి ఏమన్నా అనుకున్నాయా? లేదు లాకర్ కాడ ఏమంటే ఓన్లీ ఇరుక రూమ్లోనే పేపర్స్ అవి చాలు. మేనేజర్ చాంబరా? మేనేజర్ చాంబరా ఇక్కడ? బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఏటింగ్టన్ కాలంలో ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. కొంతకాలంగా ఓ అమ్మాయిని తాను ప్రేమిస్తున్నప్పటికీ తన ప్రేమను ఆమె నిరాకరించడంతో మణి అనే ఓ యువకుడు తన ఇంట్లో తన గొంతును బ్లేడ్తో ఇష్టానుసారంగా కోసుకున్నాడు. అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. చికిత్స జరుగుతోంది. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.